తిరుపతి జిల్లా రేణిగుంటలో వరుస బైక్ చోరీలపై పోలీసులు చెక్ పెట్టారు. వేణుగోపాలపురం క్రాస్ వద్ద జరిపిన తనిఖీల్లో సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 6 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలోనే 46 కేసులు ఉన్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిభ కనబరిచిన పోలీస్ బృందాన్ని ఎస్పీ సుబ్బారాయుడు అభివర్ణించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. అంటే 46 కేసులు, 47 మోటార్ సైకిల్స్. అంటే ఒక కేసులో మీకు డౌట్ వస్తుంది, ఒక కేసులో రెండు మోటార్ సైకిల్స్ ఒకే కేసులో ఒక ఎఫ్ఐఆర్ అయింది. అందువల్ల కౌంట్ తేడా వస్తుంది. దాన్ని కలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎలియాస్ మణి అంటారు. 45 సంవత్సరాలు. ఆయన అనంతరాజుపేట రైల్వే కోడూరు మండలం. సుమారు ఈరోజు 11 మోటార్ సైకిల్స్ రికవర్ చేసి 6 లక్షల రూపాయల విలువైన సొత్తుని రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ సిబ్బంది చేసిన ఎఫర్ట్, టెక్నికల్ అనాలిసిస్ వీటన్నిటి వలన కూడా మీరు స్పీడ్గా ఈ కేసుని దర్యాప్తు కనుగొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, మీరు పార్క్ చేసే బళ్ళు కొన్ని చోట్ల అరక్షిత ప్రాంతాల్లో రక్షణ లేని చోట్ల మీరు పార్క్ చేసి వెళ్తున్నారు. దాని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలానే గ్రామాలకి లేకపోతే ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మీకు ఎల్హెచ్ఎంఎస్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు కనుక రిక్వెస్ట్ కనుక పెడితే పోలీసు మీ ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు పెడతారు. మీరు ఊరు నుంచి వచ్చేంత వరకు నిరంతరము సర్వేలెన్స్లో ఉంటారు.